హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి కమలాపురం. నేను 2020 నుంచి హైదరాబాద్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహించడం జరుగుతుంది. రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో నేను 1:2లో సెలెక్ట్ కావడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లకి ప్రిపేర్ కాదలుచుకున్నారో, దాంతోపాటు ఇప్పుడు జరిగిన గ్రూప్ 2లో ఎవరైతే వాళ్ళ ఎఫర్ట్ 100% పెట్టినా కూడా సక్సెస్ కాలేకపోయి ఉంటారు కదా, ఇటువంటి వాళ్ళని బేస్ చేసుకొని నేను ఈ వీడియో ద్వారా కొన్ని ముఖ్యమైన సూచనలు ఇవ్వాలనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. కొద్దిమంది కొత్తగా గ్రూప్ 2 గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అసలు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో 2 స్టేజెస్లో జరుగుతుంది. ప్రిలిమినరీ, మెయిన్స్. ప్రిలిమ్స్ వచ్చేసి 150 మార్క్స్ ఉంటుంది. ఈ 150 మార్క్స్ 5 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈచ్ సెక్షన్ 30 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ప్రిలిమినరీలో. సబ్జెక్ట్స్ ఏముంటాయి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఉంటాయి: ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సొసైటీ, మెంటల్ ఎబిలిటీ. ఈ 5 సబ్జెక్టులు 30 మార్క్స్తో 150 మార్క్స్కి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉంటుంది. దాని తర్వాత మెయిన్స్ వచ్చేసి 300 మార్క్స్ ఉంటుంది. ఈ 300 మార్క్స్లో 150 2 పేపర్స్గా డివైడ్ చేయడం జరిగింది గ్రూప్ 2 మెయిన్స్ని. ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ, ఈచ్ సబ్జెక్ట్ 75 మార్క్స్కి ఉంటుంది. దాని తర్వాత పేపర్ 2లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ 75 మార్క్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ కలిసి 75 మార్క్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రిలిమ్స్, మెయిన్స్ అసలు సబ్జెక్టులు ఏమున్నాయనేది తెలుసుకున్నాం కదా. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్లో, మెయిన్స్లో రెండిట్లో కూడా 1/3 నెగిటివ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ ఏంటంటే 3 రాంగ్ ఆన్సర్స్ చేస్తే ఒక కరెక్ట్ మార్క్ మనకి మైనస్ చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ని కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ముఖ్యంగా ఒక 3 to 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్, మీకు గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలు కొట్టాలంటే ఓపిక ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు కమిటెడ్ అయి ఉండాలి. ఏదైతే పోస్ట్ కొట్టాలనుకుంటున్నారో దానికి కమిట్మెంట్ ఉండాలి మీరు కొట్టాలంటే. దాని తర్వాత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలగాలి. ఎందుకు ఇట్లా అంటున్నా అంటే, ఏవైతే ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్లు ఉంటాయో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయో, అది 1 to 1.5 years ఒకసారి అది పడుతూనే ఉంటాయి పోస్టులు. మనం ప్రయత్నం చేయొచ్చు, ఈసారి కాకుండా నెక్స్ట్ టైం కన్నా ఎప్పుడు వస్తుంది ఏం లేదు అనేది తెలుస్తుంది. కాబట్టి ఆ ఓపిక అనేది మనలో ఆటోమేటిక్గా వస్తుంది, ఆ ఎనర్జీ మనలో ఉంటుంది అట్లే. కానీ ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లు ఏంటంటే ఇవి గవర్నమెంట్ ఇంట్రెస్ట్తో అప్పుడప్పుడు 2-3 yearsకి ఒకసారి ఫిల్ చేసిన నోటిఫికేషన్. ఏపీలో తీసుకోండి, 2019లో ఎప్పుడో జరిగితే 2025లో మళ్ళీ ఒక ఎగ్జామ్ జరిగింది గ్రూప్ 2కి సంబంధించి. దాదాపు 5-6 సంవత్సరాలు టైం పట్టింది. అందుకే నేను ఓపికతో ఉండాలనేసి అంటున్నా ఈ ఎగ్జామ్లకు ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో. దాని తర్వాత మీరు కమిట్ అయి ఉండాలా, ఫలానా పోస్ట్ నేను కొట్టాలా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఖచ్చితంగా ఆ పోస్ట్ కొట్టే తీరాలా అనే కమిట్మెంట్ మీలో ఉండాలి. ఎందుకంటే మీరు బ్యాచిలర్స్ అనుకోండి, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, సినిమాలు ఇట్లా ఎన్నో అడ్డంకులు ఉంటాయి. మీరు అవన్నీ దాటుకుంటూ రోజు చదువుతూ లాస్ట్ దాకా నిలబడాలంటే ఖచ్చితంగా కమిట్మెంట్ ఉండాలి కదా మరి. ఓకేనా? దాని తర్వాత కన్సిస్టెన్సీ. మన వాళ్ళు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఈ రోజు ఒక బుక్ చదువుతారు, మళ్ళీ ఒక నెలకి ఇంకో కొత్త బుక్ రిలీజ్ అవుతుంది, అప్డేటెడ్ వర్షన్, మళ్ళీ బుక్ తీసుకుంటారు, పాత బుక్ పక్కన పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది, కొత్త బుక్ లో ఉన్న మ్యాటర్ మొత్తం మనకు మళ్ళీ కొత్తదే. సో అది మనకు గుర్తుండే అవకాశం ఉండదు. దీన్ని మనం ఓవర్టేక్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం మొదలు పెట్టేటప్పుడే మంచి బుక్స్, మీ మైండ్ సెట్ కి ఏవైతే బుక్స్ ట్యూన్ అవుతాయో అటువంటి బుక్స్ నే సెలెక్ట్ చేసుకోండి. ఒక్కసారి సెలెక్ట్ చేసుకున్నారో స్టాటిక్ సబ్జెక్టులకి, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ కానివ్వండి, సొసైటీ కానివ్వండి, మెయిన్స్ లో ఏపీ హిస్టరీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఇవి స్టాటిక్ సబ్జెక్టులు ఎక్కువ మారే అవకాశం ఉండదు. మీకు కరెంట్ అఫైర్స్ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ రెగ్యులర్గా అప్డేట్స్ ఉంటాయి. కాబట్టి మనం కొద్దిగా కొత్త బుక్ని ప్రిఫర్ చేయడం, తర్వాత అది అసలు ఎట్లాంటి బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలనేది నేను ముందు మీతో చెప్తాను. ఈ స్టాటిక్ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో మీరు వీలైనంత వరకు ఒకటే బుక్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. లేదు, బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు గనక ఓపిక ఉండి నోట్స్ రాసుకునే అవకాశం ఉందంటే మంచి ఫ్యాకల్టీని ఒకరిని నమ్మండి. ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క ఫ్యాకల్టీని నమ్మి ఆయన నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.
దాన్ని మించి ఏ పబ్లిషర్ బుక్ కూడా ఆ బుక్ మీ బుక్ అర్థమైనంతగా అర్థమయ్యే ఛాన్స్ కూడా ఉండదు. సో మీరు బెటర్ టు మేక్ యువర్ ఓన్ నోట్స్. ఓకే, దాని తర్వాత నేను అసలు ఎలా చదవడం మొదలుపెట్టినా, అసలు ఇటు సైడ్ ఎందుకు రావాల్సి వచ్చింది, ఏం పరిస్థితులు వచ్చినాయంటే, మేము ఎప్పుడైతే ఇక్కడ 2020లో సెలెక్ట్ అయినామో అప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడడం జరిగింది. అంటే ఊరికి దూరం అయిపోయి, మనకి పర్సనల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మాకు లీవ్స్ కూడా తక్కువ ఉంటాయి. ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక డ్యూటీలు ఉంటాయి కాబట్టి నేను పర్సనల్ గా నా పర్సనల్ లైఫ్ ని చాలా కోల్పోయినా అనే ఫీలింగ్ తో ఎలాగైనా సరే మంచి ఉద్యోగం సాధించాలి అనే ఆలోచన అప్పుడే పుట్టింది నాకు. దాని తర్వాత నేను చదువుతూ ఉండగా ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. నేను ఎగ్జాక్ట్ గా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ కోసం గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం స్పెసిఫిక్ గా 8 months నా జాబ్ ని పక్కన పెట్టేసి నేను కంప్లీట్ గా నా స్టడీస్ లోనే ఉండిపోయినా. మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా మంది వాళ్ళని వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకుని ఉంటారు. మంచి మంచి టాపర్లు మాత్రమే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ లో సక్సెస్ అవుతారేమో, లేదంటే బీటెక్ క్యాండిడేట్లు కానీ యూపీఎస్సీ ఎగ్జామ్స్ గ్రూప్ 1 ఇలాంటి ఎగ్జామ్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఇందులో సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటదేమో. అంటే మీకు ఆబ్వియస్ గా వాళ్ళతో గట్టి పోటీ ఉంటది, నేను కాదన్నాను, కానీ వాళ్ళే సక్సెస్ అవుతారు అనే మైండ్ సెట్ మాత్రం చాలా తప్పు. అటువంటి ఆలోచన ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ రోజే దాన్ని వదిలిపెట్టేసేయండి. నేను యావరేజ్ స్టూడెంట్ నే, ఖచ్చితంగా కష్టపడితే ఎటువంటి ఎగ్జామ్ అయినా మనం క్రాక్ చేయొచ్చు. కానీ దానికి సంబంధించి మంచి స్ట్రాటజీతో, ఓపికతో కష్టపడే తత్వం ఉంటే ఏ ఎగ్జామ్ అయినా మనం ఈజీగా క్రాక్ చేయగలుగుతాం. అన్నిటికంటే ముఖ్యమైనది, వీటన్నిటి వెనకాల ఉండే నడిపించేది సపోర్ట్. మీరు మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా మీ చుట్టూ ఉండే పరిస్థితులు కనుక మీ మీద ఎక్కువ ప్రభావం చూపినప్పుడు ప్రతి మనిషి ఏదో ఒక టైంలో డ్రాప్ అయిపోతాం. సో మిమ్మల్ని ఆ కిందికి దిగనివ్వకుండా ఎప్పుడు మీ వెనకాల ఉండి ఒక పుషప్ లాగా పనిచేసే వ్యక్తుల్ని మీ చుట్టుపక్కల ఉన్నారా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఈ ప్రిపరేషన్ లో భాగంగా లాంగ్ టైం కాబట్టి డౌన్ అయిపోతుంటాం. నేను కూడా అట్లా చాలా సార్లు ఫెయిల్ అయిపోయినా, లో అయిపోయి. ఎందుకంటే హెవీ సిలబస్ ఉంటది, పోటీ ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్ తీసుకోండి, హైట్ లో కానీ చెస్ట్ లో కానీ ఇట్లా కొద్దిమంది ఫిల్టర్ అయిపోతారు. కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జాముల్లో ప్రతి ఒక్కరూ మీకు పోటీ పడే వ్యక్తే. సో ఇది గుర్తుపెట్టుకోవాలా. మీకు మంచిగా సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీ చుట్టుపక్కల ఉన్నారా లేదా ఒకసారి చూసుకోండి. మంచి ఫ్రెండ్స్ తో స్నేహం చేయండి, మంచిగా కష్టపడడం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. ఇప్పటి నుంచి కనీసం రోజు 5 నుంచి 6 గంటలు కష్టపడినా కూడా ఇప్పుడు రాబోయే గ్రూప్ 2 ఏదైతే ఉందో ఈజీగా ఎలా క్లియర్ చేయాలనేది నేను నా ఛానల్లో ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. మీకు ఖచ్చితంగా మన వీడియోలో యూజ్ అవుతాయని నేను నమ్ముతున్నాను. మీరు ఒకవేళ మ్యారీడ్ అయితే, మ్యారీడ్ ఉమెన్ కానీ మ్యారీడ్ మెన్ అయితే, మీరు ఒకసారి మీ లైఫ్ పార్ట్నర్స్ తో కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు బ్యాచిలర్ గా ఉన్నప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా, ఎటువంటి రిజల్ట్ వచ్చినా కూడా ఆ ప్రభావం మీ ఒక్కరితోనే అయిపోతుంది. కానీ మీరు ఫ్యామిలీ పెళ్ళైన తర్వాత మీకు ఎటువంటి రిజల్ట్ వచ్చినా కూడా అది అందరికీ ఉమ్మడిగా వర్తిస్తుంది. కాబట్టి మీరు మీ లైఫ్ పార్ట్నర్స్ తో ఖచ్చితంగా ఒకసారి మాట్లాడండి, వాళ్ళతో డిస్కస్ చేయండి. మీ ఇద్దరు ఒక విషయంలో అంగీకారంకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. నేను ఎగ్జామ్ కోసం ఏదైతే సుమారుగా 8 నెలలు డ్యూటీకి వెళ్ళలేదో అప్పుడు మాకు కూడా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది అయింది. ఆ టైంలో నా భార్య, నా తల్లిదండ్రులు కానివ్వండి, అందరు కానీ ఎవ్వరు కూడా నా మీద ప్రెజర్ రాకుండా వాళ్ళే అన్నిటిని భరించుకొని నా దగ్గర తీసుకురాకుండా వాళ్ళు మోసుకున్నారు. కాబట్టి ఈరోజు మేము ముందుకు వచ్చేసి ఇంత హ్యాపీగా నేను గైడ్ చేయగలుగుతున్నాను. సో మీ లైఫ్ పార్ట్నర్ చాలా ముఖ్యం. సో మీరు పెళ్ళైన తర్వాత అయితే ఖచ్చితంగా మీ వాళ్ళతో మాట్లాడండి, ఇట్లా ప్రిపరేషన్ కావాలనుకుంటున్నా, మన పరిస్థితులు ఏంది, అసలు మనతో ఈ 2-3 years ప్రిపరేషన్ లో ఉండే విధంగా ఎలా ప్లాన్ చేసుకోవాలనేసి మీరు 1-2 సార్లు డిస్కస్ చేసుకొని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే మొదలు పెట్టండి మీ ప్రిపరేషన్. ఎందుకంటే మీ పార్ట్నర్ సపోర్ట్ లేకుండా మీరు ఏది అనుకున్నా కూడా, మీ మనోబలం ఎంతున్నా కూడా వాళ్ళు తోడు లేకుండా మనం సాధించగలిగింది ఏం లేదు. ఎంత దాకా పోయినా కూడా ఎక్కడో ఒక దగ్గర మనం వెనక్కి రాకుండా వాళ్ళు ఒక పుష్ ఇస్తారు. కాబట్టి మన వెనకాల ఉండి ఖచ్చితంగా వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మీరు ఒక డెసిషన్ తీసుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మనం నెక్స్ట్ ఈ సబ్జెక్టులకు సంబంధించి ఎటువంటి బుక్స్ ఎంచుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం, చాలా ఈజీగా 80 అనే మార్కింగ్ దాటుకొని ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడే ఈ వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయింది, మీకు కూడా బోర్ కొడుతుంది. ఒకటే వీడియోలో చెప్పాలన్నా నేను కూడా ఎఫెక్టివ్ గా చెప్పలేను. కాబట్టి
నేను ఎంతైతే ఇష్టంతో ఎంత బాధ్యతగా ప్రిపేర్ అయినానో అంతే బాధ్యతగా మీ ముందుకు మంచి కంటెంట్ని తీసుకొని వస్తా. ఎటువంటి బుక్స్ని ఎంచుకోవాలా, ఏ విధంగా ఒక్కొక్క బుక్ని చదవాలా, ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అయితే మనం తక్కువ టైంలో ఇటువంటి ఎగ్జామ్స్ని క్లియర్ చేయగలం అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.